హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చినటువంటి తెలంగాణ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా నిరుద్యోగులకు చాలా బెనిఫిట్ ఉందండి. చాలామంది అనుకుంటారు ఏంటి జాబ్ క్యాలెండరే కదా వచ్చింది, ఏవో నోటిఫికేషన్స్ వచ్చేసినట్లు యూట్యూబ్ అంతా ఇది చేస్తున్నారు అని. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. సిన్సియర్గా జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నిజంగానే ఇదొక వరం జాబ్ క్యాలెండర్ అనేది. ఎందుకు అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి ఇప్పుడు మనకి జాబ్ క్యాలెండర్లో నియర్లీ 20 వరకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు నోటిఫై చేయడం జరిగింది. ఇందులో కొన్ని మాత్రమే, అంటే కొన్నిటికి ఆల్రెడీ నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి, మరి కొన్ని పోస్టులకి నోటిఫికేషన్ రావాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక అభ్యర్థి ఇంతకు ముందు అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక చాలా ఇబ్బంది పడేవాడు. ఏ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి, లేదా ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకోవాలా, లేదా కోచింగ్ వెళ్ళాలా, ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వాలా, అసలు ఏ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, ఏదైనా కోర్సులు చేసుకోవాలా, ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉండిపోయేవాళ్ళు అన్నమాట. సో నోటిఫికేషన్ వచ్చిన కొన్ని రోజులకి మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు, సరిగ్గా ప్రిపేర్ అవ్వక ఎగ్జామినేషన్ సరిగ్గా రాసేవాళ్ళు కాదు. సో ఈ విధంగా చాలామంది అభ్యర్థులు బాధపడేవాళ్ళు ఇంతకుముందు. బట్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రావడం వల్ల ఏంటి అంటే, సో నోటిఫికేషన్ ఏ మంత్లో వస్తుంది, ఏ డేట్న వస్తుంది, దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇలా అన్ని వివరాలు మనకి జాబ్ క్యాలెండర్లో ఉంటాయి. కాబట్టి మనం దేనికి ప్రిపేర్ అవ్వాలి అనేది మనకి క్లియర్గా అర్థమవడం జరుగుతుంది. అందుకే నిరుద్యోగులకి ఇది ఒక వరంగా ఉంటుంది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు ఏ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాగే కొంతమంది కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని వేకెన్సీస్ ఉన్నాయి కదా, అందులో ఏమేమి జాబ్స్ ఉంటాయనేది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. అది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఫస్ట్ నేను మీకు ఇక్కడ తెలియజేయాల్సింది క్లియర్గా చూడండి. మనకి ఏ మంత్లో నోటిఫికేషన్ అనేది రాబోతుంది, దానికి సంబంధించినటువంటి టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్, అంటే ఏ మంత్లో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఆ నోటిఫికేషన్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు, క్వాలిఫికేషన్ అనేది ఏమి ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందన్నమాట. సో గ్రూప్ 1 మరియు గ్రూప్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి ఆల్రెడీ రిలీజ్ చేసేసారు, ఇంతకుముందు రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. అండ్ వీటికి ఇప్పుడు మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. మరి చూడండి, ల్యాబ్ టెక్నీషియన్ అనే నోటిఫికేషన్ అనేది మనకి సెప్టెంబర్ 2024లో రిలీజ్ కాబోతుంది. దీనికి నవంబర్ 2024లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 3, నర్సింగ్ ఆఫీసరు, స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్టు అలా ఏదైతే మనకి కుటుంబ సంక్షేమ శాఖ ఏదైతే ఉందో అందులో ఈ ఉద్యోగాలను ఫిల్ చేస్తారన్నమాట, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి. ఇక గ్రూప్ 2 నోటిఫికేషన్ అండి, ఇది మనకి ఆల్రెడీ డిసెంబర్ 2022లో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి డిసెంబర్ 2024లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారన్నమాట. నెక్స్ట్ ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కింద తెలంగాణ ట్రాన్స్కో, తెలంగాణ ఎన్పిడిసిఎల్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, అలాగే తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, వీటిలో ఉన్నటువంటి ఉద్యోగాలకు అక్టోబర్లో మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఎగ్జామినేషన్స్ అనేవి జనవరిలో కండక్ట్ చేయబోతున్నారు. ఇందులో ఏమేమి పోస్టులు ఉంటాయని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏఈఈ, దీన్ని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటారు. దీనికి బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సబ్ ఇంజనీర్ వేకెన్సీస్ ఉంటాయి, దీనికి డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జేఏఓ అంటే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనే పోస్టులు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. నేను ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు అని చెప్తుంది, ఒకవేళ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి వచ్చి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ కూడా వచ్చే వేకెన్సీస్ ఉన్నాయి, ఇందులో కూడా దీనికి డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఖచ్చితంగా వచ్చే నోటిఫికేషన్ ఏది అంటే జూనియర్ లైన్మెన్. ఈ జూనియర్ లైన్మెన్కి ఐటీఐలు చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వొకేషనల్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఇంటర్మీడియట్లో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో నెక్స్ట్ కొన్ని గెజిటెడ్ కేటగిరీకి సంబంధించి ఏవైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1, 2 మరియు గ్రూప్ 3 నోటిఫికేషన్స్ వస్తాయి కదా, అందులో కొన్ని ఇంజనీరింగ్ పోస్టులు అనేవి ఉంటాయి. అవి కాకుండా గ్రూప్ 1, 2, 3లో ఇచ్చే పోస్టులు కాకుండా కొన్ని ఇంజనీరింగ్ వేకెన్సీస్ అనేవి ఉంటాయి. దానికి సంబంధించి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏఈఈ, సివిల్ అని, మెకానికల్ అని అలాంటి పోస్టులు అనేవి రావడం జరుగుతుంది ఇందులో. ఇది అక్టోబర్ 2024లో మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. బీటెక్, బీఈ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్
టెట్ అనేది మనకి పోస్టులను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ కాదండి. బట్ ఈ డిఎస్సి ఏదైతే ఉంటుందో డిస్ట్రిక్ట్స్ మనకి టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దానికి దీంట్లో వచ్చినటువంటి స్కోర్‌ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఇది వేకెన్సీస్ కాదన్నమాట. ఇక గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇది ఆల్రెడీ మనకి మొత్తం 19 కేటగిరీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఏమేం పోస్టులు ఉంటాయి అని మీకు డౌట్ ఉంటే ఇక్కడ చూడవచ్చు మీరు. గ్రూప్ 1కి సంబంధించి డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, ఆర్టీఓ, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబరు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డైరెక్టరు, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంపీడీఓ, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసరు, ఇలాంటి వేకెన్సీస్ అన్నీ కూడా మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఉంటాయి. ఇది గ్రూప్ 1 అనేది మనకి దాంతోపాటుగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనే నోటిఫికేషన్ కూడా వస్తుంది గ్రూప్ 1లోనే. ఇది మనకి అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ గెజెట్ స్కేల్కి సంబంధించి కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ అనేవి ఉంటాయండి కాలేజీలకు సంబంధించి. అవి అదే డిగ్రీ లెక్చరర్స్ కానీ ఇది మనకి డిగ్రీ లేదా డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ఆఫ్ ప్రొఫెషనల్స్ సంబంధించినటువంటివి. దీనికి జనవరి 2025లో నోటిఫికేషన్ రాబోతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ని బట్టి మనకి ఇక్కడ ఉంటుంది. అది నేను మీకు నోటిఫికేషన్ వచ్చినాక చెప్తాను. నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 2025లో ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 25న మనకి అంటే 2025 ఫిబ్రవరిలో మనకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మేలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక టెట్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఏప్రిల్ 2025లో ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ అండి. ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది కదా. సో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది జూలై 2025లో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ అనేది ఇది కొత్త నోటిఫికేషన్ అండి. ఎస్ఐ సివిల్ మరియు కొన్ని కమ్యూనికేషన్ ఎస్ఐలు ఇలా నోటిఫికేషన్ అనేవి వస్తాయి. ఇందులో ఏప్రిల్ 25, 2025లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. ఆగస్టులో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దీనికి డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు, కమ్యూనికేషన్ ఎస్ఐకి అయితే ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించి ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ రాబోతుంది. ఆగస్టులో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ కానిస్టేబుల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కొన్ని కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అలాంటి వేకెన్సీస్కి అయితే ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీ కాలేజ్కి సంబంధించి లెక్చరర్లు, లైబ్రరీయన్లు, ఫిజికల్ డైరెక్టర్ల యొక్క నోటిఫికేషన్ అనేది మనకి జూన్ 2025లో రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ ఇంకోటి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. గ్రూప్ 2కి సంబంధించి మే 2025లో నోటిఫికేషన్ అనేది రాబోతుందండి. అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. గ్రూప్ 2లో మొత్తం 16 రకాల పోస్టులు అనేవి ఉంటాయి. మీరు ఇక్కడ నేను కొన్ని చెప్పాను చూడండి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దారు, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, మండల్ పంచాయతీ ఆఫీసరు, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసరు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఇవన్నీ కూడా మనకి గ్రూప్ 2 కిందకి రావడం జరుగుతుంది. మరికొన్ని వేకెన్సీస్ కూడా గ్రూప్ 2లో ఉంటాయన్నమాట. దీనికి మనకి మే 2025లో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి గ్రూప్ 3 అండి. చూడండి, ఇంతకుముందు గ్రూప్ 4లో కొన్ని వేకెన్సీస్ ఉండేవి. వాటిని కూడా ఇప్పుడు గ్రూప్ 3లో కలపడం జరిగింది. మొత్తం 10 రకాల పోస్టులు అనేవి ఉంటాయి. టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, అకౌంటెంట్లు, ఆడిటర్లు ఇలాంటి వేకెన్సీస్ అన్నీ కూడా మనకి గ్రూప్ 3 కిందకి రావడం జరుగుతుందన్నమాట. ఇది జూలై 2025లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నవంబర్లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కొన్ని ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్, అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ ఇంజనీరింగ్కి సంబంధించి, మేనేజ్మెంట్ ట్రైనీ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది జూలై 2025లో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. నవంబర్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తామని మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. బీఈ, బీటెక్, బీఎస్సీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని మాకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట.
సో ఇది ఫ్రెండ్స్ మొత్తం 20 నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు, అలాగే కొన్ని కొత్త నోటిఫికేషన్లు కూడా ఇందులో జాబ్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. సో మీకు ఉన్న డౌట్ ఏంటి అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలియలేదు కదా అని మీకు డౌట్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవ్వరు కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చేవాళ్ళు యూపీఎస్సీ కానివ్వండి, బ్యాంకుకి సంబంధించి ఐబీపీఎస్ క్యాలెండర్ కానివ్వండి, ఎస్ఎస్సి క్యాలెండర్ కానివ్వండి, ఎవరు కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ముందు చెప్పరు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్